వాడు ఒక రోజున అడవి పందిని వేటాడాడు. వేటాడి స్నానం చేసి వచ్చి తిందామనిపించింది. ఎందుకో స్నానానికి వెడుతూ ఉండగా ఓ శివాలయం కనపడింది, పాత గుడి. అందులోకి వెళ్ళి చూశాడు శివలింగాన్ని. అది భక్తి అంటే. ఆయనకి కేవలం అదొక మూర్తి అనుకోలేదు. శివాయ నాళ్ళయిందయ్యా అన్నం తిని, ఎవరయ్యా నీకు అన్నం పెడతారు, ఆకలి ఇట్లా తెస్తానుండన్నాడు. పరుగున వెళ్ళాడు. కాల్చి ఉన్నటువంటి అడవి పంది శరీరంలోని ఏ భాగంలోని మాంసపు ముక్క రుచిగా ఉంటుందో చూద్దామని కత్తితో కోసి ఒక్కొక్క ముక్క నవిలి చూశాడు. ఈ ముక్క బాగుంది, పట్టుకెడతానని దాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఆ మాంసపు ముక్క పట్టుకుని బయలుదేరుతుంటే గుర్తొచ్చింది, ఆయన అభిషేకం చేస్తే కానీ పుచ్చుకోడు. అభిషేకానికి ముందు నిర్మాల్యం తీయాలి. ఎలా? అందుకని నీళ్ళు ఎలా పట్టుకెడతాడో, చేతిలో ధనస్సుందో, చేతిలో మాంసపు ముక్కుంది. అందుకని వెడుతూ ఏటి దగ్గరికి వెళ్ళి నీళ్లు పుక్కిట్లో పట్టుకున్నాడు. మనము అలా చేయమని కాదు దాని ఉద్దేశం. ఆయనకు అంతే తెలుసు, అలా వెళ్ళాడు, అంతే అనుగ్రహించాడు మహానుభావుడు. తిన్నగా దేవాలయంలోకి వెళ్ళాడు. నిర్మాల్యం తివ్వాలి. శివాలయంలో నిర్మాల్యం తీసేటప్పుడు చేత్తో తీరు, మెత్తటి కూర్చె ఉంటుంది, ఆ కూర్చెతో తీస్తారు ఉత్తరం వైపుకి. అందుకని ఎక్కడుంది కూర్చె కనపట్టలేదు, తొందరగా అన్నం పెట్టేయాలి. అది ఆయన తాపత్రయం. అన్నం తింటాం వచ్చిన బాధ, ఇవన్నీ చెయ్యాలి. అందుకని తన కాలి చెప్పు తీసి దాంతో తుడిచేశాడు. శంకరుడు అన్నాడు, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. అబ్బా, ఎంత గొప్ప కూర్చో తెచ్చావు రోయ్ అన్నాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే. నీళ్లు ఉమిశాడు. ఎంత గొప్ప అభిషేకం చేశావురా అన్నాడు. కించిద్భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే. తను సగం నవిలి ఎంగిలి చేసి ఉమ్ము కారుతున్న మాంసం మొక్క పెట్టి తినన్నాడు. తింటావా తినవా? భక్తి చూశాడంతే గుటుక్కుని తిన్నాడు. భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తికి ఎంత లొంగుతావు శంకరా అని శంకరులంటే అది చెప్తే నాకు ఇది గుర్తొస్తుంది వెంటనే. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో గుండెలు బాధేసుకున్నాడంతే. నీకున్ మాంసము వంచయేని కరువా నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. చూడండి, నీకున్ మాంసము వంచయేని కరువా. కరువా అంటే ఏదో ఎవరింటికో వెళ్ళామనుకోండి, వెడితే ఆవిడ ఏదో పాపం ఏమంటే ఆకుకూర పప్పు అండి అని వేశారనుకోండి. అబ్బా చాలా బాగా చేశారమ్మా, ఏ ఆకుకూర పప్పు అంటే ఏదో తోటకూర పప్పు అండి, చాలా బాగుంది, కొద్దిగా వెదురు అంటే ఇంకొంచెం వేసింది. చారులో కూడా పప్పే కలుపుకుంటానమ్మా, కొంచెం పప్పు వేయండి అంటే చారులో కూడా పప్పు వేసింది. అమ్మ మజ్జిగలో కూడా నంచుకుంటాను, కొంచెం పప్పు అక్కడ పెట్టండి అని అదే పనిగా తినేసాను అనుకోండి. ఇంకొంచెం పప్పు ఉందేమిటి అంటే ఏమో పప్పు అంటే పప్పులా తింటారనుకున్నాను కానీ కడంటే కడాకు తింటారనుకుంటామా? అయ్యో ఏమనుకోకుండా రేపు ఎక్కువ పప్పు వేస్తాం, ఇవాళ ఇంతకన్నా లేదంది అనుకోండి. నేను నా విడిదిలోకి నా గదిలోకి వచ్చేసాక నా భార్య ఏమంటుంది, ఏమంటే అదేంటండి ఆ తోటకూర పప్పు అంటే మీకు ఏమైనా కరువా, ఎన్ని మాటలు ఉండి పెట్టాను, అదేంటండి అలా తినేశారు అంటుందా? అంత బాగుంటుందండి ఎలాగా అందో. అలా అంత చొరవగా మాట్లాడాడు. అది మాట్లాడడం అంటే, అది భగవంతుడితో సమన్వయం అవ్వడం అంటే. అంతేకాని త్యాగరాజస్వామి అడుగుతారు, సీతమ్మ నాకు వంట ఎలాగో రాదు, నేను వండినా తింటాడో నువ్వే వండు, కానీ వడ్డని నన్ను చేయని అమ్మ, ఎప్పుడు నువ్వే. లక్ష్మణుడితో కలిసి రాముడు కూర్చుంటే ప్రీతిగా సీతమ్మ వండిన వంటే లేవయ్యా అని కాస్త పప్పేసి కూరేసి ఇంకొంచెం వేసుకోమని ఆయన కలుపుకు తింటుంటే చూడాలమ్మా, నన్ను వడ్డించనివ్వా అంటారు. అది స్వాతంత్ర్యం. అంత స్వాతంత్ర్యంగా అడిగాడు. నీకున్ మాంసము వాంచయేని కరువా. శివ, నీకు మాంసం ఏమన్నా కరువా? ఏమిటయా తినడం? ఎందుకని? నీకు ఓ చేతిలో జింక ఉంది, ఓ చేతిలో గండ్రగొడ్డలుంది. ఈ చేతితో జింక పట్టుకుంటావు, ఈ చేతిలో గండ్రగొడ్డలు పట్టుకుంటావు. నిజంగా నీకు మాంసం తినాలనుకో, లేచి వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, పార్వతీదేవిని ఇవాళ నాన్ వెజ్ వండమని అడగక్కర్లేదు. ఈ చేత్తో గండ్రగొడ్డలు తీసి ఈ జింకను దెబ్బ కొట్టి దీంట్లోంచి మాంసం ముక్క తీసి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసుకుని పైనున్న గంగమ్మలోంచి కాసి నీళ్లు పోసేసుకుని 3వ గంట అగ్నిహోత్రం మీద ఉడకబెట్టుకుని ఇక్కడే కూర్చొని నోట్లో పడేసుకోవచ్చు. వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు, కావలసినవన్నీ నీ ఒంటి మీద ఉన్నాయి. వండుకు తిండమ్మా అనేసి ఈ ఎంగిలి మాంసం తినేయడం ఏమిటయా శివ? నీకున్ మాంసము వంచయేని కరువా నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ అనల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వర. అంతటి కరుణామూర్తి పరమశివుడంటే.
అటువంటి శివవైభవం ఎన్ని వేల సంవత్సరములు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినా దానికి ఏం అంతం ఉండదు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. నమ్మి భక్తితో చెప్పుకున్న ఒక్క మాట కూడా అనుగ్రహించి తీరుతుంది. ఇంతేననుకుంటున్నారా? అసలు పరమశివ వైభవం అంటే ఏమిటో, అసలు శివానుగ్రహం అన్న మాట యొక్క హద్దులు ఎలా ఉంటాయో, ఎంత అద్భుతంగా ఉంటుందో. పరమాద్భుతమైనటువంటి తిథి కదు రేపు, శివకేశవుల సన్నిధానం కదూ.